కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు నట్టేట ముంచిందని ఆరోపించారు. రైతులకు 500 రూపాయల బోనస్ దేవుడెరుగు కనీస మద్దతు ధర ఇవ్వండి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులు అన్నదాతలు ఇవాళ పండించిన పంటకు బోనస్ వస్తుందని ఎదురు చూస్తుంటే బోనస్ సంగతి దేవుడెరుగని గిట్టుబాటు ధర కంటే కూడా ఒక 700 రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం, శోచనీయం. ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది, అన్ని టీవీలలో కూడా నిన్న వచ్చింది. మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ, అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు. ఈ ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా 1530 రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత, వారు బెదిరించిన తర్వాత, అధికారులను ప్రశంసించిన తర్వాత, మీరందరూ కూడా రేటు ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు 30 రూపాయలు. 1530 రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు 1560 రూపాయలు. ఇవాళనే అన్ని పేపర్లలో కూడా వచ్చింది, ఫ్రంట్ న్యూస్లో కూడా సీఎం చెప్పిన